రాజేష్ గారు, ఇప్పుడు చూసుకుంటే బెంగళూరుని కూడా మనం అవుట్ పేస్ చేసాము. వాళ్ళు చూసుకుంటే నెగిటివ్ గ్రోత్ ఉంది ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో. సో మీరు ఎట్లా బూమింగ్ ఎలా ఉంది, జీసీసీస్ ఎంట్రీ కారణం అంటారు? అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో జీసీసీస్ యొక్క అబ్జార్ప్షన్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఇయర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇయర్లో బెంగళూరు కన్నా మనం హైదరాబాద్ కొద్ది ముందంజలో ఉండటం, ఆల్మోస్ట్ 3.9 మిలియన్ స్క్వేర్ ఫుట్ లాస్ట్ 6 monthsలో అబ్జార్ప్షన్ కావటం అనేది పెద్ద చెప్పుకోదగ్గన విషయమే. ఓకే, దీనికి కారణాలు నా పరిధిలో చెప్పాలంటే 2-3 కారణాలు ఉన్నాయండి. అంటే బెంగళూరులో కాస్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ వెరీ హై కంపేర్ టు హైదరాబాద్. అట్లీస్ట్ 60% మోర్ ఎక్కువన్నా ఉంటుంది. అండ్ కాస్ట్ ఆఫ్ టెక్నికల్ మ్యాన్ పవర్, అంటే జీసీసీ అంటే ప్రైమర్లీ టెక్నాలజీ కంపెనీస్ ఇక్కడ వర్క్ చేపడతామే కాబట్టి కాస్ట్ ఆఫ్ టెక్నికల్ పీపుల్, ఓకే, మ్యాన్ పవర్ ఈజ్ వెరీ వెరీ హై కంపేర్ టు బెంగళూరులో కంపేర్ టు హైదరాబాద్. సో ఈ రెండు మెయిన్ ప్రధాన కారణాల వల్ల నా ఉద్దేశం జీసీసీస్ అబ్జార్ప్షను హైదరాబాద్ని ఫస్ట్గా ప్రిఫర్ చేసుకోవటము. ఇంకా వేరే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం సిటీ పరంగా తీసుకున్నాం అనుకుంటే హైదరాబాద్ ఇట్స్ వెరీ కాస్మోపాలిటన్ సిటీ, వరల్డ్ క్లాస్ సిటీ. సో ఆ విధంగా కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి కారణాలు ఉన్నాయని నా ఒపీనియన్. అంటే ఈ పర్టికులర్ పాయింట్లో మురుగేష్ గారు, హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు, అంటే నేను గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను కదా, హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు కాస్ట్ డిపెండ్ మార్కెట్ అంటారు. అంటే కాస్ట్లో, అంటే బిల్డింగ్ యొక్క కాస్ట్లో ల్యాండ్ కాస్ట్ ఉంటుంది, తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరగడం వల్ల, ఆక్షన్స్ కానీ పబ్లిక్ ఆక్షన్స్ వల్ల కానీ, ఏదైనా కారణాల వల్ల కావచ్చు, డిమాండ్ ఉండటం వల్ల కావచ్చు, ల్యాండ్ కాస్ట్ పెరగడం వల్ల ల్యాండ్ కాస్ట్ని ఒక ప్రాపర్గా దీన్ని వాల్యూ తీయాలి ల్యాండ్లో కావాలంటే హై ఎఫ్ఎస్ఐ, అంటే మోర్ బిల్టప్ ఏరియా కడతాం అనేది. ఆ మోర్ బిల్టప్ ఏరియా కడతాం వల్ల మోర్ కాస్ట్ పెరగటం. సో ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ కాస్ట్ పెరుగుతూ వెళ్తూ ఉంది బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సో మార్కెట్ ఎప్పుడు కొనేవాళ్ళు ఎప్పుడు మినిమం బిల్డర్స్ ఎవరైనా అమ్మాలి అన్నా ఆ కాస్ట్ ప్లస్ సమ్ మార్జిన్స్ వేసుకుని అమ్మగలుగుతారు. కాబట్టి సో లాస్ట్ 15 years నేను చూస్తుంది, మనం ఇప్పుడున్న మార్కెట్స్ అందరూ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ చెప్పే దాని ప్రకారం మార్కెట్ ఉన్న వాల్యూస్ అన్నీ మన ఉన్న బిల్డర్కి అయ్యే కాస్ట్ ప్లస్ సమ్ మార్జిన్స్ మీద నడుస్తుంది తప్పించి వేరే మార్కెట్స్ లాగా 25,000, 30,000, 50,000 పర్ ఎస్ఎఫ్టీ అనే కాన్సెప్టే లేదు హైదరాబాద్కి. సో దానివల్ల బయట కూడా ప్రపంచ దేశాల్లో బయటకు వెళ్ళినప్పుడు కూడా చెప్తా ఉంటారు, హైదరాబాద్ బిల్డర్స్ వెరీ గుడ్ బిల్డర్స్, చాలా థిన్ మార్జిన్స్ తోటి, చాలా నార్మల్ మార్జిన్స్ తోటి వ్యాపారం చేస్తున్నారు అండ్ కంపేర్ టు అదర్ సిటీస్ అని కూడా పీపుల్ యూస్ టు మేక్ ఏ స్టేట్మెంట్. మనకు అవకాశం అదేనండి. అంటే ఇప్పుడు లీజింగ్, మురళీకృష్ణ లీజింగ్ యాంగిల్లో చూస్తే హైదరాబాద్లో యావరేజ్ మీద గ్రేడ్ ఏ ఆఫీస్, జీసీసీస్ టిపికల్లీ లుక్ ఎట్ గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అండి. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ టిపికల్లీ ప్లగ్ అండ్ ప్లే. అంటే సమ్ జీసీస్ విల్ ఇన్వెస్ట్, సమ్ జీసీస్ విల్ సే యూ ప్రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పి ల్యాండ్ ఓనర్స్ చెప్తారు. సో ఈ జీసీసీస్ ప్లగ్ అండ్ ప్లే మోడల్స్ తీసుకుంటే ఎంత లార్జ్ స్పేస్ ఉన్నా కూడా రఫ్లీ 150 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ దాకా ఉందండి యావరేజ్ మీద గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ హైదరాబాద్లో. వెన్ ఇట్ కమ్స్ టు బెంగళూరు మినిమం 200 రూపీస్ ఉంది. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు బాంబే మినిమం 350 to 400 రూపీస్ ఉంది. ఇది అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే హైదరాబాద్ ఈజ్ ద లోయెస్ట్. That is the primary reason why GCs are looking at Hyderabad from a cost perspective. And again, second biggest cost for GCs is primarily the manpower cost, and which is relatively available. టాలెంట్ పూల్ ఈజ్ అవైలబుల్. అంటే మన ఆంధ్ర రాష్ట్రాలు రెండు ఎప్పటికీ ఒకప్పుడు చాలా రోజుల నుంచి ఎడ్యుకేషన్ హబ్గా ఉండేవి. సో ఆ టాలెంట్ పూల్ ఉండటము, అందరూ హైదరాబాద్ బికమ్ ఏ మెట్రోపాలిస్, రైట్, మెగాపాలిస్ లాగా అవుతుంది ఇప్పుడు. అండ్ దెన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు లాస్ట్ 30 years హైదరాబాద్లో ఉంటూనే లోకల్ లాంగ్వేజ్ మాట్లాడకుండా బతకలిగిన సిచ్యువేషన్. ఇట్స్ వెరీ కాస్మోపాలిటన్ నేచర్ ఉన్న సిటీ. సో వీటన్నిటి వల్ల ఎకోసిస్టమ్ ఈజ్ బిల్డింగ్ రైట్ నౌ. రైట్ అండి. అంటే ఇప్పుడు కోవర్కింగ్ స్పేసెస్లో నేను ఒక పాయింట్ చెప్తాను. అంటే లాస్ట్ 5 yearsలో కోవిడ్ కన్నా ముందు కోవర్కింగ్ స్పేసెస్ మీద వచ్చిన లార్జ్ ఇంటర్నేషనల్ కంపెనీస్, వీవర్క్ అనే కంపెనీస్, దే వెంట్ త్రూ వెరీ వెరీ బ్యాడ్ టర్మాయిల్ టైమ్ అక్రాస్ ద గ్లోబ్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్. Right after COVID, somehow this absorption has started increasing, and then large companies consolidation కాకపోవటము, దానివల్ల ఒక స్పెషల్ ఒక బిజినెస్ మోడల్ డెవలప్ అయింది. దేర్ ఆర్ వెరీ లార్జ్ ఇండియన్ కంపెనీస్ లైక్ ఐస్ప్రౌట్, ఈకేవా, there are 3 or 4 large companies where ఈ లీజింగ్ తీసుకుని అవైలబుల్ ఉన్న లీజింగ్ స్పేస్ని లీజ్ చేసుకుని దే ఇన్వెస్ట్ ఫర్దర్ ఇన్ టు ఎక్విప్మెంట్ అండ్ డెవలప్ చేసి చేయడం వల్ల స్టార్ట్అప్స్కి ప్రైమర్లీ స్టార్ట్అప్స్కి ఏంటంటే ఇనీషియల్గా కొద్దిగా ప్రొఫెషనల్ స్పేస్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేయాలంటే ఇది చాలా ఉపయోగపడటం జరిగింది. హెడేక్స్ మేనేజ్మెంట్ హెడేక్స్ పోతాయి, దానివల్ల ప్లేసెస్ని బాగా యూజ్ చేసుకోవడం, దీనివల్ల డిమాండ్ బాగా ఈ స్పేసెస్కి
వర్కింగ్ స్పేసెస్కి బాగా డిమాండ్ హైదరాబాద్లో ఉంది. సార్ ఇటు న్యూ యూనిట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి అది మ్యాచ్ తప్పకుండా అంటే ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ అనేది అంటే New normal. వరల్డ్ పరంగాను తర్వాత హైదరాబాద్ ఇండియా పరంగాను హైదరాబాద్ పరంగాను హైబ్రిడ్ మోడల్ హాస్ బికమ్ నామ్. కానీ ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ద కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్ కానీ టైప్ ఆఫ్ వర్క్ దట్ జీసీసీ విల్ ఎస్టాబ్లిష్ ప్రైమర్లీ కొద్దిగా ఆఫీస్కి వచ్చి వర్క్ చేయడానికే ప్రిఫర్ చేస్తున్నాయి కంపెనీస్ అన్నింటినీ, స్మాల్ కంపెనీస్ కానీ బిగ్ కంపెనీస్ కానీ. సో ఈ పరంగా మూవ్ అవుతూనే ఉంటుందండి. కానీ ఇందాక ప్రశ్నలో అంటే మన రియల్ ఎస్టేట్ ఓన్లీ జీసీసీ ఒకటే చూసుకుంటానికి లేదు మురళీకృష్ణ గారు. ఇప్పుడు 1 square foot అబ్జార్ప్షన్ ఆఫ్ కమర్షియల్ స్పేస్ ఈ రోజు జరిగితే 6 monthsలో 5 square foot ఆఫ్ రెసిడెన్షియల్ అబ్జార్ప్షన్ వస్తుంది అనేది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క నామ్. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది? ఓన్లీ వెస్ట్ జోన్లోనే వస్తుంది అనేది నా లెక్క ప్రకారం అయితే వెస్ట్ జోన్ ఒకటే డెఫినెట్లీ వెస్ట్ జోన్లోనే రాదని. ఎందుకంటే వెస్ట్ జోన్లో ఆల్రెడీ కాస్ట్ ఈజ్ వెరీ హై. సో ఈ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మెట్రోస్ వల్ల పీపుల్ ఫ్రమ్ ఆల్ ఉప్పల్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు వెస్ట్ జోన్కి. సో ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది ఈ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అబ్జార్ప్షన్ విల్ స్ప్రెడ్ అక్రాస్ ద ఎంటైర్ సిటీ అనేది నా వ్యూ. రాజేష్ గారు, ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే ఒక బిజినెస్ హబ్గా ఎదుగుతోంది. సార్ చెప్పినట్టు విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఇది పుషప్ ఇస్తుందా? మీ అంచనా ఎట్లా ఉంది? అఫోర్డబుల్ హౌసింగ్కి ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్ స్తబ్దత, గ్రోత్ అండ్ స్తబ్దత అనేది మనం అంటే కొన్ని సెగ్మెంట్స్లో అంటే రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ రెసిడెన్షియల్లో కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయండి. కొన్ని సెగ్మెంట్స్లో కూడా ఏంటంటే అపార్ట్మెంట్స్లో లగ్జరీ అపార్ట్మెంట్ సెగ్మెంట్ వేర్ దేర్ ఆర్ almost 20 to 30 projects within western Hyderabad region, where in each project size is 2000 crores and above ఉన్న projects ఉన్నాయి. అండ్ యావరేజ్ టికెట్ సైజ్ వచ్చి మినిమం 8 crores to 15 crores రేంజ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ స్తబ్దతగా అంటే అంతా పెట్టి ఇన్వెస్ట్ చేసినా కూడా ఇన్వెస్ట్ చేస్తే రేపు వాల్యూ పెరుగుతుందా లేదా అనేది ఒక ఇది. ప్లస్ ఎండ్ కన్స్యూమర్గా ఈ పర్టికులర్ సైజ్ ఆఫ్ ప్రోడక్ట్లో ఎండ్ కన్స్యూమర్ కొద్దిగా తక్కువగానే ఉంటారు, ఇన్వెస్టర్ డ్రివెన్గానే ఉంటుంది. ఇప్పుడు ఇట్ కమ్స్ టు 1.5 crore అండ్ బిలో అపార్ట్మెంట్స్ తీసుకుంటే 1.5 crores అండ్ బిలో రేంజ్లో ఉన్న ప్రాజెక్ట్స్ వేటిల్లోనూ నా ఒపీనియన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ సెంటిమెంట్ డ్రివెన్గా ఒక 3 months to 6 months కొద్దిగా అటు ఇటుగా సేల్స్లో అటు ఇటు ఉండటమే తప్పించి ఎండ్ కన్స్యూమర్ డ్రివెన్ మార్కెట్లో ఆపరేట్ చేసే బిల్డర్స్ ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5 to 10 years ఒక 3 months అటు ఇటు గ్యాప్తో 6 months అటు ఇటు గ్యాప్స్తో ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే ఇది అనేది ఇది అపార్ట్మెంట్ డెవలప్మెంట్ అండి. విల్లాస్లో తీసుకుంటే విల్లాస్లో కూడా 15 crores అండ్ అబోవ్ అనేది హైలీ ఇన్వెస్టర్ డ్రివెన్ మార్కెట్స్. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సెగ్మెంట్లో విల్లాస్ వేర్ 10 and above crore రేంజ్లో ఉన్న విల్లాస్లో లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ లుకింగ్ ఫర్ సెకండ్ హోమ్స్ అండ్ దెన్ ఇన్వెస్ట్ చేయాలి. సో మార్కెట్ అది చాలా బాగుంది, చాలా డిమాండ్ ఉంది. కానీ ద ప్రోడక్ట్ అవైలబిలిటీ విత్ సబ్ 2 crore 2.5 crore విల్లాస్ అనేది లిమిటెడ్గా ఉండటం, ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉండటం కానీ అవైలబిలిటీ లిమిటెడ్గా ఉండటం వల్ల సరైనట్టుగా ఇందాక ఫ్యూచర్లో రింగ్ రోడ్కి ఆనుకుని ఓకే ఓన్లీ విల్లా ప్రాజెక్ట్స్ విల్ కమ్. నా ఒపీనియన్లో నెక్స్ట్ 10 yearsలో మినిమం ఒక 100 విల్లాస్ ఒక ప్రాజెక్ట్ సైజ్ చేసుకున్నా కూడా అట్లాంటి 15-20 విల్లాస్ ప్రాజెక్ట్స్ అరౌండ్ రీజనల్ రింగ్ రోడ్ యాక్సెసిబుల్గా ఉండే, రీజనల్ రింగ్ రోడ్ కాదు యాక్చువల్ రింగ్ రోడ్ రీజన్గా ఉండేట్టుగా వస్తాయనేది నా ప్రణాళిక, నా ఉద్దేశం. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, బ్రీఫ్గా చెప్పండి. ఇప్పుడు ఇల్లు కొనాలనుకునే వాళ్ళు వెయిట్ చేస్తే మంచిదంటారా, ఇప్పుడు తీసుకోవడమే బెటర్? సొంత ఇల్లు సొంతం చేసుకోవాలి కొనాలనుకున్న వాళ్ళకి కరెక్ట్ అయిన టైం అంటే ఎస్టర్డే అండి. అంటే లేట్ ఉన్నారు ఆల్రెడీ. అట్లీస్ట్ టుడే వీ షుడ్ బై. ఈ రోజే కొనాలి. హైదరాబాద్ అంతా కూడా స్ట్రక్చరల్ గ్రోత్ బబుల్ అనేది ఒట్టి మాట, రియల్ ఎస్టేట్ డమాల్ కూడా ఒట్టి మాట. ఈ బడ్జెట్ ఫ్లాట్స్ రిక్వైర్మెంట్ అంతా కూడా చాలా బాగుంది. ఎక్కడ ఏమి వర్రీ అవసరం లేదు. హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ కి స్వర్గధామం. ఏది మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నార్మల్ గా చూసుకునే వాళ్ళకి, అబ్నార్మల్ గా కాకుండా మన ఓన్ పర్పస్ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇది స్వర్గధామం అని చక్కగా చెప్పొచ్చు మనం. అంటే ఆ ఒక్క పాయింటే కాదు మురళీకృష్ణ గారు, అంటే ఒక ఎడిషనల్గా చెప్పాలి అనుకుంటే ఈ రోజు ఎందుకు కొనాలి అనేది ఒక పాయింట్ చెప్పాను. రేపు ఎప్పుడు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, రేపు ఎప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది, రేపు కొత్త డెవలప్మెంట్స్ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు కొంటేనే లోయెస్ట్ ప్రైస్. అంటే హైదరాబాద్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ కాస్ట్ డ్రివెన్ మార్కెట్. ఈ రోజు దొరికే వాల్యూ ఈజ్ ద లోయెస్ట్. రేపు పెరుగుతూనే ఉంటే తప్పించి దీనికన్నా ఫర్దర్గా డౌన్ అయ్యే ఆస్కారమే లేదనేది నా ప్రగాఢమైన నమ్మకం. అండ్ హోమ్ బయర్స్కి కొనాలనుకుంటే టుడే ఈజ్ ద రైట్ టైం అనేది నా ఒపీనియన్.